తెలుగును విస్మరిస్తే మాతృత్వాన్ని మరిచినట్టే అని టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని నిర్మల ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం, లైబ్రరీ సెల్ మరియు మంగళగిరి సాహితీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించారు. నాకు నచ్చిన తెలుగు సాహితీవేత్త అనే అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు ప్రముఖ తెలుగు సాహితీవేత్తల జీవిత విశేషాలు, సాహిత్య కృషి, రచనల ప్రేరణాత్మకతను చర్చించారు. ముగింపు వేడుకలో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా ప్రజా గాయకుడు కంచర్ల కాసయ్య మరియు మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖ కృష్ణార్జునరావు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ, మనం ఎంత ఎత్తు ఎదిగినా తెలుగును మర్చిపోతే మాతృత్వాన్ని మర్చిపోయినట్టేనని అన్నారు. తెలుగు భాషపై నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థుల ఆసక్తికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందన్నారు. గోలి మధు మాట్లాడుతూ, నిర్మల విద్యార్థులు ఆదికవి నన్నయ్య నుండి శ్రీశ్రీ వరకు తెలుగు సాహిత్య వారసత్వాన్ని తమ వ్యాసాలలో ప్రస్తావించడం తెలుగు ఉనికికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ లక్ష్మయ్య, శ్రీమతి రత్న మంజుల, శ్రీమతి ప్రశాంతి వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ బింపాముల రెడ్డి మంగళగిరి సాహితీ కళావేదికకు ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల జ్యోతి అందజేశారు. అదేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన లైబ్రరీ సెల్ మరియు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ కోఆర్డినేటర్లను అభినందించి ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించినందున గుత్తికొండ ధనుంజయరావు గారిని జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖ, నరేష్ బాబు, లైబ్రరీ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి షేక్ రేష్మా, విభాగాధిపతులు, అధ్యాపకులు, లైబ్రరీ సెల్ స్టూడెంట్ కోఆర్డినేటర్లు యుభవ్య, సిహెచ్ శ్రావణ సంధ్య, ఎన్ఎస్ఎస్ సెల్ కమ్యూనిటివ్ క్లబ్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ సిహెచ్ నాగేశ్వరరావు, బి రవితేజ, కె రాజనందిని, అలాగే బి ఫార్మసీ ఫార్మా విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి మంగళగిరి సాహిత్య కళావేదిక అలాగే ఎన్ఎస్ఎస్ లైబ్రరీసెల్ మరి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నరేష్ గారికి అలాగే రష్మా గారికి, గౌరవనీయులు పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారు మానవ వికాస మండలి అధ్యక్షులు, అలాగే మేడం గారు మంజుల మేడం గారికి, అలాగే మిత్రులు మీరు చూశారు, విన్నారు, కంచు కంఠం కంచెల కాశీ గారు. నిద్రలో ఎవరున్నా కూడా ఒక్క దెబ్బకి మేలుకొని, అంటే ఆయన పాడే పాటలో ఒక స్పష్టత, అర్థం, మన జీవిత పరమార్థం అందులో దాగి ఉంటుంది. నాకు చాలా ఇష్టం కంచెల కాశీ గారు పాట పాడుతుంటే కావాలని పాడి మరి విన్నటువంటి రోజులు ఉన్నాయి. ఆయన ఈరోజు మనకి వినిపించినటువంటి రెండు పాటలు కూడా మన జీవితానికి ఉపయోగపడే పాటలు. అటువంటి మంచి మిత్రులు కంచెల కాశీ గారికి, అలాగే మరొక మిత్రుడు అభ్యుదయ కవి, ఈ సమాజం పట్ల ప్రజలకి మరియు ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు అనే దాని మీద తన కలంతో గలాన్ని వెప్పుతున్నటువంటి అభ్యుదయ కవి గోడి మధు గారు. అలాగే ఈరోజు మీ అందరినీ చూసాం, మరి వ్యాసరచన పోటీల్లో అలాగే వక్తృత్వ పోటీ వల్ల నేను కూడా ప్రత్యక్షంగా మీరందరూ కూడా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని గురించి మరి చెప్పిన విధానం చాలా సంతోషంగా ఉంది. నిర్మల మరి కాన్వెంట్ నా చిన్నతనంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో ఇక్కడ విద్య మరి అభ్యసిస్తున్నటువంటి అనేక మంది విద్యార్థులు వాళ్ళు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ విధానంగా ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం వచ్చేది మన తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషని ఖచ్చితంగా మనం ప్రతి నిత్యం కూడా, అంటే
మీడియాలో మనం కొనసాగుతున్న ఈ భాష ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా మనం మిస్ అవ్వకుండా మన ఇంట్లో కూడా ఖచ్చితంగా అందరితో కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు భాష గొప్పదనం అనేది ప్రపంచంలో ఇక్కడ మనం చెప్పుకోవట్లేదు, కానీ తెలుగు వారికి ఒక మంచి విశిష్టత కలిగి ఉన్నటువంటి సందర్భం ఇవాళ. అమెరికాలో చూసుకుంటే అమెరికాని ఒక రకంగా మరి శాసిస్తున్నటువంటి పరిస్థితి మన తెలుగు వాడుతుంది. అటు తెలంగాణ కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి నుంచి వెళ్ళినటువంటి ఎంతో మంది మరి తెలుగు ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో పిల్లలందరూ చదువుకుంటున్నారు, కానీ ఆ రోజున తెలుగుని అభ్యసించి తెలుగు మీడియంలోనే మరి ఉన్నత స్థానాల్లో వెళ్ళి అలా ఇక్కడ అమెరికాలో బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు ఉన్నారు. అందుకని మనం ఎక్కడా కూడా తెలుగు మనకి పనికి రావడం లేదనేది మనం భావించాల్సిన అవసరం లేదు. పల్లవి నాపురాజు పల్లవి అని మన మంగళగిరి అమ్మాయి తెలుగులోనే తెలుగు మీడియంలోనే ఐఏఎస్ రాసింది. పవర్ఫుల్ కలెక్టర్ ఇవాళ కర్ణాటకలో. ఆ అమ్మాయి మరి ఎంత కష్టపడి తెలుగు మీడియంలో నేను తెలుగు మీడియంలోనే ఐఏఎస్ రాస్తాను అని చెప్పేసి పట్టుబట్టి ఒకసారి 2 సార్లు పెళ్ళైనా ఖచ్చితంగా సాధించింది. ఆ అమ్మాయి ఎంత కరెక్ట్ గా మరి నిక్కచ్చిగా ఉంటుందంటే నిజాయితీగా తను ఎక్కడ పనిచేసిన 3 నెలలు 4 నెలల ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అన్ని ఆటుపోట్లు తట్టుకొని నిజాయితీగా నిలబడి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఇవాళ రోజులు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఎంత కష్టమో పరిపాలనలో అధికారులు నిజాయితీగా ఉంటే ఎంత ఇబ్బందులు పాలవుతారో పల్లవే మనకు గుర్తు చేస్తుంది. కనుక తెలుగు మనం ఖచ్చితంగా మన దైనందిన జీవితంలో మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగు మరి ఏదైతే మన తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అనునిత్యం మరి తప్పించినటువంటి వ్యక్తి. ఒకసారి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అమెరికాలో ఒక కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒకటే అన్నారు. అంటే ఆయన తెలుగు భాష మీద తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి మరి ప్రేమ మమకారం ఎలాంటిదంటే అమెరికా అధ్యక్షుడు కూడా తెలుగు వాడే కావాలని ఆయన ప్రసంగంలో చెప్పారు. దాంతో వాళ్ళు కూడా కొద్ది పాటించుకున్నారు అమెరికన్లు. అంటే ఆ రకమైనటువంటి ప్రేమను ఎన్టీ రామారావు గారు ఆ రోజు మరి చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే మీరందరూ కూడా ఇవాళ కాశీ గారు చెప్పారు, శివానీయే శిల్పంలో శిల్పినీయే, జీవితం మళ్ళీ తిరిగి రాదు, సార్థకం చేసుకోమని. మీరు ఏదైనా ఓర్పుతో సాధించాలి. మీరు అభ్యసించే విద్య మీ జీవితం సార్థకం అయ్యేట్టు మీరు కష్టించి ఓర్పుతో నిలబడాల్సిన అవసరం ఉంది. కనుక మీ అందరికి కూడా మరి మా విద్యలో మీరందరూ కూడా రాణించాలని, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశీర్వదిస్తూ మరి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ